ఓం శ్రీమాత్రే నమః. కార్తీక పురాణం 18వ అధ్యాయము. కార్తీక మాస సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓ మునిచంద్రమా, మీ దర్శనం వల్ల ధన్యుదునైతిని. సంచయములు తిరిగినట్లు జ్ఞానోపదేశం చేసితిరి. నేటి నుండి మీ శిష్యున్నైతిని. తండ్రి, గురువు, అన్న, దైవం సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్య పురుషుల్ని సాంగత్యము తటస్థించును. లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక ముద్దు బారిన చెట్టుని ఉండగా తమ కృప వలనే నాకు మోక్షము కలిగింది కదా. మీ దర్శన భాగము లేని ఎడల ఈ కింకర్ణ్యాలలో తరతరాలుగా చెట్టు రూపంన ఉండవలసిందే కదా. అట్టి నేనెక్కడా, మీ దర్శన భాగ్యం ఎక్కడా, నాకు సద్దతి ఎక్కడా, పుణ్య ఫలదాయకము ఈ కార్తీక మాసం ఎక్కడా, నా పాపాత్ముడగు నేనెక్కడా, ఈ విష్ణు ఆలయమందు ప్రవేశించుటెక్కడా. ఇవి అన్నయ్యు దైవకమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కానా నన్ను తమ శిష్యునిగా పరిగరించి కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలయనో దాని ఫలమేమిటో విశదీకరింపుదని ప్రార్థించును. ఓ ధనలోభా, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమై కానా వివరించదును. శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడు ఆ శరీరంతే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడవుచున్నాడు. ఈ భేదము శరీరము నాకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటయే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ ఆచరించి వాటి ఫలము పరమేశ్వర రాత్పురము అరణించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడై ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలు నచారించినను వ్యర్థమగుడుని అటులను. కార్తీక మాసం అందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుగాను, అనగా 3 మాసములు ఇందునని తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలెను. అటుల స్నానములాచరించి దేవతార్చనలు చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్రగ్రహణ సమయములు తదితర పుణ్యదినములయందు స్నానం చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారాలు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసముయందు అరుణోదయ స్నానమాచరించిన వారిని చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతే సరితూగ శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయ భార్యతో సరితూగు సుఖమును, ధర్మంతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానుడైన దేవుణ్ణి లేదని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విక్త ధర్మముగా స్నానాదులను ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇట్లు ప్రశ్నించును. ఓ మునిశ్రేష్ఠ, చతుర్మాస్య వ్రతముని చెప్పితిరే, ఏ కారణం చేతడని ఆచరించవలెను? ఇది ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి? విధానమెట్టిది సస్వితరంగా విశదీకరింపుడని కోరెను. అందులకు అంగీరసుడు ఇట్లు చెప్పెను. ఓయి వినుము. చతుర్మాస్య వ్రతమనగా సతి శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుంచి లేచెను. ఆ 4 మాసాలు చతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఏ వ్రతమునకు చతుర్మాస వ్రతము అని పేరు పెట్టను. ఈ 4 మాసాలలో శ్రీహరికి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కారాలు చేయనిచో పుణ్యఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణు వలన తెలుసుకొని కుంటిని కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను. తొల్లి కృతయుగంబున వైకుంఠముయందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్భండును
కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునికి నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదుని గాంచి ఏమని తెలియచుండున వలె మందహాసములతో ఇట్లనెను. నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివి అయిన నీకు తెలియని విషయములు లేవు. మహామునులు సత్కర్మానుష్టములు ఎట్టి విన్నములు లేక సాగుచున్నవా? ప్రపంచమునే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున వెరుగని విషయములు ఎన్నయూ లేవు, అయినను నన్ను వచింపుమనుటిచే విన్నయించుచుండెరి. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలు నిర్వర్తించటలేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగు లేకున్నాను. కొందరు భుజించకూడని పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అన్నీ పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సాహితులుగా, పరనింద పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములు అరించి రక్షించమని ప్రార్థించుచున్నాను. జగన్నాటక సూత్రధారుడు అయిన శ్రీమన్నారాయణు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులు ఉన్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణుడి రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయు తమ లోకమును వీక్షించి రక్షించుచున్న దామోదరుని ప్రాణులు భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు పుణ్యాశ్రములు తిరుగుచుండెను. విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడేవని ఎగతాళి చేయుచుండరు. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకుండరి. కొందరు గర్విష్ఠులై మరికొందరు శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండరి. వీరందరినీ భక్త వస్తులంగును శ్రీహరి గాంచి వీరు ఎట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసల బ్రాహ్మణుని రూపంను విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తాంబ వనమాల అలంకారయుతుడై నిజ రూపమును ధరించి లక్ష్మీ తోడెను భక్తుల తోడెను మునిజన ప్రీతిమగు నైమ సారణ్యముకు వెళ్ళెడెను. ఆ వనమందు తపస్సు చేసుకొనిచున్న మునిపుంగవులు స్వయముగా తన ఆశ్రమమునకు నిశ్చయించిన సచ్చితానంద స్వరూపుడు అగు శ్రీమన్నారాయణను దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆ దైవములగు శ్రీ లక్ష్మీనారాయణులు ఇట్లు స్తోత్రము గావించిరి. శాంతాకారం భజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకేకనాదం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపకురాం త్రాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. ఇట్లు స్కాంద పురాణ తరంగా వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి 18వ అధ్యాయము 18వ రోజు పారాయణం సమాప్తం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.